Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc MLT and BSc Paramedical Sciences ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఏంటి అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్కాలర్షిప్ వచ్చేసి ప్రతి ఇయర్ పే చేయాలి అండ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి ప్రతి ఇయర్ పే చేయాలి అండ్ స్కాలర్షిప్ ఎవరికి వస్తుంది అండ్ స్కాలర్షిప్కి అప్లికేషన్ పెట్టుకుంటే బెనిఫిటా లేదా అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు అండ్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట మన ఛానల్. సో ఫర్ ఆల్ ద అడ్మిషన్ ప్రాసెసెస్ సో ప్లీజ్ వాళ్ళకైతే షేర్ అయితే చేయండి మన ఛానల్ గురించి కొంచెం. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఒకటి ఏంటి అంటే వీడియో ఫాస్ట్గా ఎంజాయ్ చేస్తాను, లేట్ ఏం లేదు. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే ట్యూషన్ ఫీ వచ్చేసి సో ఇప్పుడు మీరు 80,000 పే చేస్తున్నారు, 40,000 పే చేస్తున్నారు, 90,000 పే చేస్తున్నారు, 25,000 పే చేస్తున్నారు, ఎంత పే చేస్తున్నారో ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫిక్స్ చేసి పెడతారనమాట. సో అది మీరు పక్కాగా పే చేయాలి. ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఇప్పుడు అడ్మిషన్ గురించి వెళ్తున్నారో వీళ్ళందరూ అయితే ఫస్ట్ పే చేయాలి. సో అండ్ నెక్స్ట్ అంటే సెకండ్ ఇయర్ నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్ అంటే బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీఎస్సీ పారామెడికల్లో ఏ కోర్స్ అయినా కావచ్చు, సెకండ్ ఇయర్ నుంచి మీకు స్కాలర్షిప్కి మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీకు స్కాలర్షిప్ వస్తుంది. ట్యూషన్ ఫీజు వచ్చేసి మీరు మళ్ళీ పే చేయని అవసరం లేదు. స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవ్రీ ఇయర్ పే చేయాలన్నమాట ట్యూషన్ ఫీజు, ఓకేనా. స్కాలర్షిప్ వచ్చేసి కాలేజీకి 30,000 వస్తుంది అండ్ 5,000 మీకు వస్తుంది అండ్ 30,000 వచ్చేసి మీరు ఇన్ కేస్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాని వాళ్ళు ప్రతి ఇయర్ పే చేయాలి. అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళకి స్కాలర్షిప్ రాదనమాట. అండ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రాదనమాట. సో దే హ్యావ్ టు పే ద రిమైనింగ్ అమౌంట్ అండ్ ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే స్కాలర్షిప్కి అయితే అప్లికేషన్ పెట్టుకోనికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ దట్స్ మీరైతే ఎలిజిబుల్ అవుతారా లేదనేది ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే కొంతమందికి ల్యాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ వైట్ రేషన్ కార్డు ఉండదు అండ్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో దాని కొరకైతే స్కాలర్షిప్ కొందరికి రాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకైతే డెఫినెట్గా రాదనమాట. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇవాళ మనకి ఉన్నటువంటిది ఏంటి అంటే లైక్ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ అల్మెంట్ వచ్చేసి ఈరోజు అయితే వస్తాయన్నమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ నేను ఒకసారి మళ్ళీ కాల్ చేసి అయితే కనుక్కుంటాను యూనివర్సిటీకి. మనం మొన్న చెప్పాము కదా సాటర్డే అన్ని ఛానల్స్ కంటే ముందే మనమైతే చెప్పాము మనకి మండే రోజు వస్తుందని చెప్పేసి. సో అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకి సీట్ అల్మెంట్స్ అయితే వస్తాయన్నమాట. నేను రాగానే వెంటనే వీడియో అయితే చేస్తాను. ప్లీజ్ మీరు కూడా కొంచెం అయితే చూస్తూ ఉండండి మన ఛానల్ని. సో వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ అండ్ సో నాకు కూడా కొంచెం అంతగా బాగా అనిపించలేదు అనమాట. వ్యూస్ రాకపోతే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఎంత కష్టపడి చేస్తున్నా కానీ రావట్లేదు. అండ్ మీరైతే డెఫినెట్గా తెలుసుకోండి స్కాలర్షిప్ కొరకి మీరు ఎలిజిబుల్ అవుతారా. అండ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి ఎవ్రీ ఇయర్ పే చేయని అవసరం లేదు స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు. సో స్కాలర్షిప్ రాని వాళ్ళు పక్కా పే చేయాలి ఎవ్రీ ఇయర్. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.